సంస్కృతంలో శబ్దాలు పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగాలు 3 విధాలుగా ఉంటాయి. అవి తెలుగులోకి వచ్చేసరికల్లా మహద్వాచకము, అమహద్వాచకము 2 విభాగాలు. సంస్కృత సంప్రదాయాన్ని బట్టి మహతీయవాచకం కూడా చెప్పారు. అయితే శబ్దం స్త్రీవాచకం కావాలి అంటే పాణిని స్త్రీ ప్రత్యయ ప్రకరణం అని ఒక ప్రకరణం పెట్టాడు. అంటే ఆ శబ్దానికి ఆ స్త్రీ అనేటువంటి అర్థంలో ఆ ప్రత్యయం చేరితే అప్పుడు ఆ శబ్దం స్త్రీవాచకం అవుతుంది. ఈ స్త్రీ ప్రత్యయాలని 9 విధాలుగా చెప్పాడు పాణిని. టాప్, డాప్, చాప్, నీప్, నీష్, నీన్, ఊం, ష్ఫ, తి. ఈ 9 ప్రత్యయాలతోటి శబ్దానికి స్థిత్వం సంభవిస్తుంది. ఆ ఆకార శబ్దాలు సాధారణ సంస్కృతంలో ఉంటాయి, ఎక్కువ ఆకారాంతాలు, రమ, సీత అని. దానికి టాప్, డాప్, చాప్ అనే ప్రత్యయాల్లో ఒక ప్రత్యయం వస్తుంది. అలాగే ఈకారాంతాలు ఎక్కువ స్త్రీ శబ్దాలు ఉంటాయి. వాటికి నీప్, నీష్, నీన్ అనేటువంటి ప్రత్యయాల్లో ఒక ప్రత్యయం ఒక అర్థంలో చేరితే ఈకార శబ్దం స్త్రీలింగం అవుతుంది. ఊంగ్ అనేటువంటిది వధువు అన్నప్పుడు ఊంగ్ ప్రత్యయం వచ్చి వధువు వల్ల వధువు అవుతుంది. అలాగే తి ప్రత్యయం ఒకే ఒక్క ప్రత్యయానికి శబ్దానికి వస్తుంది. యోన శబ్దానికి యోనస్థిహి అని తి ప్రత్యయం వస్తే యువతిహి అని అవుతుంది. ఇలాగా ఆ స్త్రీ ప్రత్యయ ప్రకరణం అంతా కూడా మనకి స్త్రీవాచ శబ్దాలు ఎలా తయారవుతాయో చెప్పాడు పాణిని. ఇదే అర్థంలో మనకి సాధారణంగా తెలుగులో సంస్కృత శబ్దాలు తత్సమాలు కానివ్వండి, చివరి నీ ఉంటే అది స్త్రీవాచకం అవుతుంది అయినటువంటి ఒక సంప్రదాయం ఉంది. ఉదాహరణకి ఉదయిని, కమలిని, హేమమాలిని, ప్రణయిని, సకలార్థప్రదాయిని అని నీ ఎప్పుడైతే వచ్చిందో అది స్త్రీవాచకంగా చెప్తూ ఉంటారు. ఈ నీ చివర రావడం అనేటువంటి సంప్రదాయం ఎలా వచ్చింది అంటే కొన్నింటికి నీ చేర్చడానికి అవకాశం లేకపోయినా సరే నీ చేరుస్తారు. అటు శబ్దం ఒకటి మనకి ఇవాళ లోకంలో బహుళ ప్రచారంలో ఉండి అపశబ్దంగా మనకి గుర్తించబడుతోంది. అదేమిటి అంటే విద్యా సంస్థలలో పాఠాలు చెప్పేటువంటి స్త్రీని ఆమెను ఉపాధ్యాయ లక్షణం చెప్పినప్పుడు ఉపాధ్యాయిని అంటారు. ఆ ఉపాధ్యాయుని అన్నది ఇతర స్త్రీవాచ శబ్దాల యొక్క వాటి వల్ల ఏర్పడినటువంటి నీ శబ్దం. కానీ ఉపాధ్యాయుని శబ్దం మాత్రము చాలా తప్పని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మాతులోపాధ్యాయో రానుగువ అని పాణనీయం. మాతుల ఉపాధ్యాయ ఈ శబ్దాలకి మాతుల యొక్క స్త్రీ, ఉపాధ్యాయుని యొక్క స్త్రీ అనే అర్థంలో ఆనుగాగమం వచ్చి నీ ప్రత్యయం చేరితే మాతులాని ఉపాధ్యాయాని అవుతుంది. ఉపాధ్యాయాని అంటే ఉపాధ్యాయుని యొక్క భార్య. ఆమె విద్యా సంస్థల్లో పాఠాలు చెప్పేటువంటి స్త్రీ అక్కర్లేదు, గృహిణి కావచ్చు, ఆమెను ఉపాధ్యాయాని అనాలి. కానీ యాతు స్వయమేవ అధ్యాపిక తత్ర వా నీష్ వాచ్య అంటాడు. ఎవరైతే పాఠశాలల్లో పాఠాలు చెప్పేటువంటి స్త్రీ ఉంటుందో ఆమెకు నీష్ ప్రత్యయం ఒకసారి వికల్పంగా వస్తుంది. అంటే నీష్ వచ్చినప్పుడు ఉపాధ్యాయి అవుతుంది, నీష్ రానప్పుడు ఉపాధ్యాయ అవుతుంది. కాబట్టి పాఠశాలలో విద్యా సంస్థల్లో పాఠాలు చెప్పేటువంటి స్త్రీని ఉపాధ్యాయ అనాలి తప్ప ఉపాధ్యాయిని అనే పదం అనకూడదు. కానీ సాధారణంగా ఒకప్పుడు నీ చేర్చకపోయాయి మేము రాసినప్పటికి కూడా అప్పుడప్పుడు ముద్రాపం చేస్తారంటే నీ చేరుస్తూ ఉంటారు, తప్పు రాశారేమో అని. అది చాలా తప్పు. కాబట్టి ఉపాధ్యాయుని పదం అనకూడదు, ఉపాధ్యాయ అనాలి. ఎవరిని? పాఠశాలలో పాఠాలు చెప్పేటువంటి స్త్రీ అయితే. అలా కాకుండా ఉపాధ్యాయుని యొక్క భార్య, ఆమె గృహిణిగా ఇంట్లో ఉంటుంది, ఆమెను ఉపాధ్యాయాని అనాలి. ఇది మనకి సాధారణంగా వచ్చేటువంటి దోషాల్లో ఉపాధ్యాయుని పదం తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మనం ఉపాధ్యాయుని అనకూడదు. అంటే తప్పే ఉంది అంటే శబ్దం తప్పు ఉచ్చరించినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే సభలో మనం అపహాస్యం పాలవుతాం, అనుకున్న అర్థం కాకుండా పోతుంది. తప్పు అర్థం రావచ్చు రాకపోవచ్చు, కానీ అపశబ్దం ప్రయోగించకూడదు. అది వ్యాకరణం యొక్క ప్రధాన ప్రయోజనం అన్నమాట. అపశబ్ద సుశబ్ద జ్ఞానాన్ని కలిగించేది వ్యాకరణం. కాబట్టి వ్యాకరణ జ్ఞానం ఉన్నవాళ్ళు సాధారణంగా అపశబ్దం ప్రయోగించకూడదు. అపశబ్ద భయం నాస్తి ఏదో చమత్కారంగా అన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తెలిసి తప్పుగా శబ్దం ఉచ్చరించకూడదండి.